నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు అయితే ముగిశాయి. మరి కూటమి సర్కార్ బడ్జెట్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించామని చెప్తున్నారు. మరి నిజంగా విజయవంతం అయ్యాయా? మరి గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, ఇప్పుడు ఎలా జరిగాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్, ఎంతో కీలకమైన బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ లో పూర్తయ్యాయి సార్. మరి ఒక పక్క సర్కార్ విజయవంతంగా మేము వీటిని నిర్వహించామని చెప్తున్నారు. మరి నిజంగానే విజయవంతం అయ్యాయా? ఇదే కాకుండా వైసీపీ హయాంలో బడ్జెట్ సమావేశాలు కానివ్వండి, అసెంబ్లీ సమావేశాలు కానివ్వండి, ఎలా జరిగాయి, ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలా జరిగాయి అన్నది ప్రజలందరూ చూశారు. గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ సమావేశాలు లైవ్ చూడాలంటే భయపడేటువంటి పరిస్థితి. అప్పుడంతా బూతులు, బెదిరింపులు. ఇప్పుడేమో సాంప్రదాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. అంతే కదా. చక్కగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించినటువంటి అన్ని రోజుల్లో కూడా బడ్జెట్ ఏ శాఖలకి ఎంత కేటాయించాం, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, నిధులు ఏ విధంగా రాబట్టుకోవాలి అనేటువంటి విషయాలు, అది పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, లేకపోతే మిగతా పారిశ్రామికవేత్తలకు ఇచ్చేవి కావచ్చు, మహిళలకి, యువతకి, అన్నీ కూడా చాలా విపరీతంగా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఆఖరికి మొన్న ఎస్సీ రిజర్వేషన్స్ కూడా కేటాయించిన గురించి కూడా లాస్ట్ రోజున దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఏ పరిస్థితుల్లో ఎస్సీ కేటగరైజేషన్ చేయబోతున్నాం అనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా జరిగింది. గతంలో లేవమ్మ చర్చలు. గతంలోనే ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు స్తుతులు, స్తోత్రాలు అంటారు చూసారా, వాళ్ళ అధినేతను స్తుతించడం, పద్యాలు, స్తోత్రాలు ఇవి చేయడం, ఆయన ముస్ముసులను నవ్వుకోవడం, లేదనుకుంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, వాళ్ళ కుటుంబాలని, లేకపోతే వాళ్ళ వయసు మీద అన్ని బూతులు తిట్టడం, దానికి వాళ్ళ నాయకుడు ముస్ముసులను నవ్వుకోవడం. అంతే తప్ప ఎటువంటి ఒక వ్యవస్థ మీద, ఒక శాఖ మీద ఎటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ లేదు. ఈ రోజున చూశారు అది. ఎందుకంటే ఒక పక్క నుంచి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వారి నాయకుల్ని, అంటే మంత్రి పదవులు చేస్తున్న వాళ్ళకి సంబంధించిన అంశాల మీద వాళ్ళే క్వశ్చన్ వేసి ఒక ప్రతిపక్ష పాత్ర పోషించారు. అంటే కేవలం ఏదో అధినేత మాట్లాడుతున్నప్పుడు బలలో చరచడం, చప్పట్లు కొట్టడం ఇవి కాదు. అసలేంది ఏంటంటే ప్రశ్నల ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాం దాని మీద ఎక్కడికక్కడ ప్రశ్నలు రాబట్టి మీరు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి కొన్ని అవినీతి ఎలా జరిగిందని కానీ, రోడ్లకి సంబంధించి కానీ, పంచాయతీరాజ్ నిధుల గురించి కానీ, లేకపోతే మారుమూరు ప్రాంతాల్లో వచ్చినటువంటి రోడ్ల గురించి కానీ అన్ని అడిగారు. అన్నిటికీ సమాధానం చెప్పారు. అక్కడ శాసన మండలిలో కావచ్చు, అసెంబ్లీలో కూడా కావచ్చు, అన్ని రకాలుగా జరిగినాయి. ఇంకా మండలి కూడా ఈ మండల సమావేశాలు కూడా జరిగినాయి. అనేక సందర్భాల్లో ప్రతిపక్షం అక్కడికి బలం ఉంది. వాళ్ళు కొంచెం వాళ్ళ ప్రశ్నలు ఏమైతుందో సమాధానాలు చెప్పేదానికి పూర్తిగా సమాధానాలు ఇవ్వకుండా ఒకటో చేయడం, ఇదే జరిగిపోయింది. దాంట్లో ముఖ్యంగా అమరావతి గురించి కూడా పెద్ద చర్చ జరిగింది. అమరావతి గురించి గతంలో మేము 3 రాజధానులు కాన్సెప్ట్ తెచ్చాం, మరి ఇప్పుడు మారుతున్న పరిస్థితులు బట్టి మేము మళ్ళీ ఒకసారి నిర్ణయించుకుంటాం అన్నారు. మళ్ళీ 3 రాజధానులు 6 అంటారా, లేకపోతే మళ్ళీ 1 అంటారా తెలియదు. అదేవిధంగా పోలవరం గురించి గతంలో వాళ్ళు చేసిన నిర్వాహకం వలన ఈ రోజున ఒకటో కాంటూర్ 41 మీటర్ల ఎత్తుకి ఏదైతే చేర్చవలసి వచ్చిందో అది మాట్లాడారు. దాని గురించి ఏమంటే వాళ్ళే బురద జల్లడం తిరిగి. దానికి లోకేష్ గారు కావచ్చు, నిమ్మల రామారెడ్డి గారు కావచ్చు, నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన కూడా సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు. నేను ఏమంటున్నానంటే రాని ప్రతిదీ వ్యవసాయం కావచ్చు, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, వీటన్నిటి కూడా సుదీర్ఘమైనటువంటి, నిజంగా మనం స్టడీ చేయాలంటే పెద్ద బుక్లే ఉంది, అంత ఇదిగా చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి స్కామ్ గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాదాపు 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. బట్ దాంట్లో 70 కోట్లు రికవర్ చేసాం. మిగతా వాటికి కొన్నిటికి ఆధారాలు దొరకవు. వాళ్ళు ఏదో మచ్చలు చేసి వెళ్ళిపోతారు, ఫోటోలు దిగుతారు. 10 మంది ఫోటోలు ఉంటాయి, చేసిందేమో 100 మంది సంతకాలు ఉంటాయి. వాటికి ప్రూఫ్స్ కొన్ని దొరకవు. తర్వాత మట్టి తవ్వకాలు ఇవన్నీ ఉంటాయి కదమ్మా, మట్టి తవ్వకాలు మనుషులు ప్రొక్కాలతో చేంజ్ చేయడం, మనుషులతోటి మచ్చలు వేయించడం, ఇవి జరిగినాయి. అవి ప్రూఫ్లు దొరకాలంటే కష్టం అవుద్ది. కానీ ఖచ్చితంగా మ్యాక్సిమం ఎంతవరకు రికవర్ చేయాలో అంతవరకు రికవర్ చేస్తామన్నమాట పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో రోడ్లు గత 5 సంవత్సరాల్లో జరగనటువంటిది ఈ 9 నెలల్లో ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేసాం, భవిష్యత్తులో ఎలా చేయబోతున్నాం అనేటువంటిది. అందులో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో అల్లూరు జిల్లా లాంటి జిల్లాల్లో కూడా, అక్కడ గిరిజన ప్రాంతాల జిల్లాలో కూడా డోలీ లేనటువంటి రాష్ట్రంగా, డోలీ మూత లేని రాష్ట్రంలాగా చేయడానికి ప్రయత్నాలు ఆయన చేయడం చెప్తుంది. అదేవిధంగా చంద్రబాబు గారు కూడా ప్రతి విషయం మీద ఎస్సీ కేటగరైజేషన్లో ఆ రోజు 3 దశాబ్దాల క్రితం అది కాన్సెప్ట్ ఉద్యమం ఎలా మొదలైందో, దాని తర్వాత తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుకు తీసుకొచ్చారో, అదేవిధంగా దాని కోర్టులు ఏ విధంగా
అడ్డంకి వేసినాయో ఈ రోజున అది మండలంలో పెడితే వాళ్ళకి బలం ఎక్కువ ఉంది కాబట్టి అది బిల్లు ఇదవుద్ది కాబట్టి శాసనసభలో కూడా పెట్టకుండా దాన్ని ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి ఏ విధంగా గత దశాబ్దాలుగా ఎవరైతే కొన్ని కులాలు వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయి కానీ పేరుకే తప్ప రిజర్వేషన్స్ ఫలాలు అందవు. అందుకని వాళ్ళకి కూడా న్యాయం జరగాలంటే అంటే ఉపకులాలకు కూడా దాదాపు 59 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీల్లో. 59 ఉపకులాలకు కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ఏ విధంగా చేయాలనేటువంటిది రెల్లి కులస్తుల్ని ఒక భాగంగా లేకపోతే ఏమో మాలవారిని ఒకటి మాదిగ ఉపకులాలు ఒకటి వీటిలన్నింటినీ కూడా డివైడ్ చేసి అట్టడుగున్నటువంటి దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గంలో కూడా రిజర్వేషన్స్ ఫలాలు అందాలనేటువంటిది చేసి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. ఏంటంటే ఇదంతా కూడా ఒక చిత్తశుద్ధిగా ఉన్నటువంటి ప్రభుత్వం చేయగలిగే పనులు తప్ప మామూలు అయితే చేయలేరమ్మా. ఎందుకంటే ప్రతిపక్షం లేదు కాబట్టి ఎన్నో రకాలుగా మాటలు కాలక్షేపం చేసేయచ్చు. కానీ ఈ రోజున ప్రతిపక్ష పాత్ర వీళ్ళే పోషించారు. ఎక్కడ కూడా ప్రతిపక్షం లేదు అనే మాట ప్రతిపక్షం రమ్మని కోరుకుంటున్నారు. సరే ఈ మధ్యకాలంలో అనేక విచిత్రాలు కూడా జరిగినాయి. అయ్యన్న పాత్రిక గారు కూడా చెప్పారు కదా, ఒక 7 వైసీపీ ఎమ్మెల్యేలు రావడం సంతకాలు పెట్టడం వెళ్ళిపోవడం, వాళ్ళు మరి ఎంత దొంగలా ఎందుకు ప్రవర్తించాలి రావాలి కదా అని. దానికి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి అతను ఏదో వివరణ ఇచ్చాడు. పాపం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే పాపం అతను ముందు పెట్టారు. మేము దొరలా వచ్చాం సంతకాలు పెట్టి వెళ్ళు అంటారు. మరి దొరలా వచ్చినప్పుడు అసెంబ్లీకి రావాలి, సమావేశాలు చేయాలి, అసెంబ్లీ ఇచ్చినట్టు సౌకర్యాలన్నీ పట్టిపోయారు, ట్యాప్లు అన్ని కూడా పట్టిపోయారు. అవన్నీ పట్టిపోయి మేము లిఖితపూర్వకంగా ప్రశ్నలు ఇచ్చామండి. ఎవరికి ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఏమి అడిగారు? ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీకి రాలేనన్న వ్యక్తులు మండలంలో కూర్చొని ఏ విధమైన ప్రశ్నలు ఇస్తున్నారో మీరు చూస్తున్నారు కదా. నేను అంటుంది ఇటువంటి ప్రతిపక్షం ఉండకూడదు. ఖచ్చితంగా ప్రతిపక్షం అంటే ప్రజా గొంతుగ్గా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి సమావేశాలు చూసేటప్పుడు ప్రజలు కూడా చాలా చక్కగాను గతంలో ఈ బూతులు ఇళ్ళలేక కట్టేసేవారు. అటువంటిది లేకుండా సుదీర్ఘమైనటువంటి చర్చలు, ఎటువంటి ఇందా నేను చెప్పినట్టు స్తుతులు స్తోత్రాలు లేకుండా మా నాయకుడు ఎంత మా నాయకుడు అంత అనేటువంటి పొగడ్తలు ఏమీ లేకుండా విధానపరంగా ప్రతి శాఖకి సంబంధించిన విషయం మీద వీళ్ళు అడగడం, బాధ్యతాయుతంగా మంత్రులందరూ కూడా సమాధానం చెప్పడం, ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పడం. ఓ పక్క నుంచి అయ్యన్న పాత్ర గారు రఘురామకృష్ణరాజు గారు ఇద్దరు కూడా స్పీకర్ గా డిప్యూటీ స్పీకర్ వాళ్ళు సమర్థవంతంగా వాళ్ళ పాత్ర నిర్వహించారు. ఏంటంటే ఈ విధంగా జరిగితే, ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అసెంబ్లీ సమావేశాలంటే, కొన్ని లక్షల ప్రజాధనం. ఆ ప్రజాధనాన్ని వినియోగించుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా న్యాయం చేయాలి. అసలు ఇప్పుడు చట్టసభలు అంటే ఏంటి, అక్కడ చట్టాలు చేయడం, ఆ చట్టాల మీద సుదీర్ఘమైనటువంటి చర్చ చేయడం, చట్టాలు చేయడమే కాదు చర్చ కూడా జరగాలి. దాని వెనకాల మంచి ఎంత ఉంటుంది, చెడు ఎంత ఉంది, చట్టం తీసుకురావడం వలన ఇది ప్రజలకు ఎంత ఉపయోగం లేకపోతే ఎంత నష్టం అనేది కూడా సుదీర్ఘమైన ప్రజాస్వామ్యానికి అర్థం ఏంటంటే హేతుబద్ధమైన చర్చ. అది లేనప్పుడు వేస్ట్. ఈ రోజున ఆఖరికి స్కిట్స్ వేసారు లాస్ట్లో. గత 5 సంవత్సరాలు ఎప్పుడన్నా చూసేవామో మనం, ఎప్పుడో చూసాం సాంస్కృతిక కార్యక్రమాలు. ఆ క్రీడలో సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పుడు మళ్ళీ మధ్యకాలంలో చూడాల. అటువంటిది అద్భుతంగా అవి కూడా నిర్వహించారు. ఎవరికాళ్ళు వయసుతో సంబంధం లేకుండా. బుచ్చి చౌదరి గారు ఎందుకంటే అంత వయసుతోటి మీరు అంత హుషారుగా అవుతారు అది ఆయన కూడా ఒక పట్టుకెళ్ళాడు. అంటే ఎవరికి వాళ్ళ వయసును కూడా మర్చిపోయి రిలాక్స్ మూడ్ అయిపోతారు అనమాట, రీఛార్జ్ అవుతారు. అంతా కూడా ఒక నుంచి క్రీడలు స్కిట్స్ అన్న సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. ఎంత అద్భుతంగా చేశారు. ఒకళ్ళు వీళ్ళలో ఎంత ఆర్ట్ ఉందా అని నేను అనుకోవడం. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో అంత మనస్ఫూర్తిగా నవ్వుకునే రోజులు లేవేమో. అంత చిన్న పిల్లల్లో నవ్వుకున్నారు అందరూ, చాలా సరదాగా. చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తుంటాం, ఆ టైంలో మనం చూడలేము. ఆ టైంలో అంత ఇదిగా ఒక విధమైన ఆనందం అమ్మది. అంటే నేను అంటుంది ఇటువంటి సభా సాంప్రదాయాలు సాంస్కృతిక కార్యక్రమాలతో అద్భుతంగా ముగిసినటువంటి బడ్జెట్ సమావేశాలు గతంలో ఇదివరకు జరిగి పూర్వం ఎప్పుడో జరిగి. ఈ మధ్యకాలంలో మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 2019-24 మధ్యన అట్లా ఇటువంటి ఊహించలేదు మనం. ఎంత అద్భుతంగా జరుగుతాయా అసెంబ్లీ అంటే ఇదా, ఇటువంటి చర్చలు జరుగుతాయా, ఇటువంటి క్రీడలు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయా అనేది మనం ఊహించలేదు. అంటే ఈ రోజున ఇటువంటి సాంప్రదాయాన్ని, నిజమైన సభా సాంప్రదాయాలు ఎలా ఉంటాయో అన్నది ఈ రోజు కూటమి ప్రభుత్వం చూపించింది. ఎక్కడా కూడా మీ అధికారంలో ఉన్న 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు లేరు అనేది ఎక్కడా చూపించాల. చాలా స్పష్టంగా ప్రజలకు అర్థం. అంటే ప్రజలే ప్రతిపక్షం. మనకి ప్రతిపక్షం లేకపోవచ్చు, వీళ్ళు అలాగా పదవుల గురించి చూస్తున్నారు, కానీ ప్రజలు చూస్తున్నారు. ప్రజలే ప్రతిపక్షం కాబట్టి ప్రజల నుంచి వచ్చేటువంటి అనుమానాలన్నీ ఇక్కడ మనం నివృత్తి చేయాలి. ఆ బాధ్యత మన మీద ఉందనేటువంటి ఉద్దేశంతో చాలా చక్కగా చెప్పారు. సమాధానంలో అద్భుతంగా జరిగినాయి. మీరు ఇలా రాకపోతేనే బెస్ట్ అండి. నిజంగా హ్యాపీగా జరుగుతున్నాయి. అంటే ఒకవేళ జరిగినప్పుడు వీళ్ళు ఏమన్నా దాన్ని అనుకూలంగా మలుచుకుని చేసుకుంటే మనం కూడా ప్రశ్నించేవాళ్ళం. అటువంటి జరగకుండా ప్రజలకు తగ్గట్టుగా, ప్రజల ఆలోచన విధానానికి తగ్గట్టుగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా సభా సమావేశాలు జరగడం నిజంగా హర్షణీయం. ఇదే సాంప్రదాయానికి భవిష్యత్తులో కూడా కొనసాగిస్తే అంతకంటే అద్భుతం మరొకట్లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.